కాకినాడ నగరంలోని జగన్నాథపురం బ్రిడ్జి సమీపంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 7 శనివారాల ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి చెదలవాడ క్షేత్రాల మాదిరిగానే జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ప్రతి శనివారం 7 వారాల పాటు ప్రదక్షిణల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి శనివారం నిత్యాన్నదానం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ప్రతి శనివారం దర్శనానికి వస్తున్నారు. వారి వారి అభిష్టాల మేరకు కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇంకా చాలామందికి ఈ 10 సంవత్సరాల కాలంలో వీటి బాధలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు వివాహం అవ్వట్లేదని, సంతానం కలగట్లేదని, అది ఉద్యోగం రాలేదనో, చదువు రాలేదనో, ఇది ఇల్లు కట్టుకోవడం కుదరలేదనో రకరకాల ఇంటి బాధలు ఉన్నారు. ఆ ఇంటి బాధలన్నిటికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి జగన్నాథపురంలో వేయించేస్తున్న వారిని అయ్యో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి పాదాపద్మాలను దర్శించుకుని ఆయనకి వేదాలు శాస్త్రాలు చెప్పినట్టుగా 7 ప్రదక్షిణాలు అనే కార్యక్రమం ఉన్నది. ఈ శాస్త్రంలో ప్రతి శనివారం 7 ప్రదక్షిణాలు చొప్పున 7 శనివారాలు ప్రదర్శన చేసి 8వ శనివారం కూడా ఈ 7 ప్రదర్శనాలు చేసి స్వామివారిని ప్రార్థించి భక్తిపూర్వకంగా ప్రార్థించి గోవిందనామాలు చదువుకుంటూ ఆఖరి 8వ శనివారం నాడు స్వామివారికి సహస్రనామార్చన పూజ చేయించి భోగం చెల్లించి ఆ ప్రసాదం వారు తీసుకుని ఆచార్య గారికి స్వయంభోగం ఇచ్చినట్లయితే ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వారి కుటుంబం కలిగి ఆ ప్రసాదం కుటుంబ సభ్యులను తీసుకున్నట్లయితే ఎవరైతే ఈది బాధలతో ఉన్నారో వారందరికీ కూడా నివృత్తి అవుతాయని చెప్పి వేదాల శాస్త్రాలు చెప్పి కాకినాడ వెంకటేశ్వర స్వామి జగన్నాథపురం 1963లో స్థాపించడం జరిగింది. ఎంతో మహిమదాయకమైనటువంటి పనవాడ వెంకటేశ్వర కాకినాడ చెప్పడం జరిగింది. అలాగే ఈఓ గారు కూడా సచివాలయ గారు, నేను మా బోర్డు మెంబర్లు అందరం కలిసి దీని మీద చేతి ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది వెంకటేశ్వర. అలాగే ఎమ్మెల్యే గారు సరి చేయండి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వచ్చి ఆయన కూడా పాల్గొని 7 వారాలు అన్నీ కూడా పర్యవేక్షించి రాజగోపాల్ నుంచి కూడా క్యూ లైన్ కూడా పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా అన్నదానాలు క్యూ లైన్లు అన్నీ పరిశీలించి అన్నీ చేసి ముందుకు నడిపించండి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు మమ్మల్ని. భక్తులందరూ కూడా ఈ రథంలో పాల్గొన్న అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ నగరం జగన్నాథపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు గత శనివారం 4వ తారీఖున 7 శనివారాల ప్రదక్షిణ కార్యక్రమమును శ్రీ శాసనసభ్యుల వారు శ్రీ వనమాడి వెంకటేశ్వర స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని సదరు దేవస్థానం నందు ప్రారంభించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఈ దేవస్థానమునందు చేయడం అత్యంత విశేషకరమైన విషయం. అంతేకాకుండా మన దేవస్థానమునందు శనివారము నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు.